ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 17. ఉపదేశాలు. అనుగ్రహ బలం. ముముక్షువైన వాడు శ్రోత్రియుడు. బ్రహ్మనిష్ఠుడు అయిన గురువునే సమిధలు చేత పట్టుకొని పోయి ఆశ్రయించాలని ఉపనిషత్తులు చెప్పాయి. ఆ గురువు నిరతాగ్నిహోత్ర పరాయణుడుగా కూడా ఉండాలని దీని భావం. బ్రహ్మనిష్ఠులెక్కడో ఒక్కరైనా దొరకవచ్చు, శ్రోత్రియులెందరో దొరకవచ్చు, నిరతాగ్నిహోత్ర పరాయణులు కూడా ఎక్కడో ఒక్కరైనా దొరకవచ్చు. కానీ ఈ 3 లక్షణాలు కల సద్గురువు దొరకడం ఎంతో కష్టం. ఈ కాలంలో అది దాదాపు అసంభవమనే చెప్పాలి. శ్రీ సాయి అట్టివారే. ఆయన బ్రహ్మనిష్ఠులని ఎందరో గుర్తించారు. ఆయన నిరతాగ్నిహోత్రి అన్న సంగతి అందరూ చూసిన విజయమే. కానీ ఆయన సాటి లేని శ్రోత్రియులన్న సంగతి తెలుసుకున్న వారెంతో అరుదు. కారణం, శ్రోత్రియులను గుర్తించగలగాలంటే మనకెంతో శాస్త్ర ప్రావీణ్యం ఉండాలి. అంతేకాదు, శ్రోత్రియులంటే నిజానికి వేదం ఎరిగిన వారే, వేద విధులే. మహాపతివ్రత తన సౌందర్యాన్ని, ప్రేమను సంపూర్ణంగా తన భర్తకు మాత్రమే ఏకాంతంలో ఎలా సమర్పించుకుంటుందో, అలానే వేదం కూడా అర్హుడైన వాడికే తన అర్థం అంతటినీ తెలియనిస్తుందని, వారే వేద విధులని వేదమే చెప్పింది. బాబా అలాంటి వారే. ఆయనకు ముస్లింలకు వేదమైన ఖురాను మాత్రమే కాక వేదం కూడా తన జ్ఞాన సంపదను అంతటినీ సమర్పించింది. కొందరు దక్షిణాది బ్రాహ్మణులు దేశ సంచారం చేస్తూ వేద పండితులను సాయి ఘనంగా సత్కరిస్తారని విని షిరిడీ చేరారు. సాయి ముస్లిం వలె ఉండడంతో ఆయనకు నమస్కరించక వాళ్ళు ప్రత్యామ్నాయ పద్ధతిన నేల మీద పిడికల్లుంచి భగవంతుని పాదాలని భావించి నమస్కరించి వేదం చదవని ఆరంభించారు. కానీ ప్రతిసారి మధ్యలో మంత్రం మరిచారు. అప్పుడు బాబా నవ్వి వారికి మంత్రం అందించేసరికి వారు ఆశ్చర్యపోయారు. అప్పుడు బాబా కొంటెగా నవ్వి, మీరు ఎవరికి నమస్కరించారో వారి నుండే కానుక పొందండి అన్నారు. భగవద్ అనుగ్రహం పొందడానికే వేదం చదవాలి, కానీ లౌకికమైన కానుకల కోసం కాదని వారి భావం. తర్వాత వారిని బాబా ఘనంగా సత్కరించి పంపారు. అసలు అనుగ్రహించవలసింది వారేగా. సత్కండ పఠన కూడా సద్గురుని అనుగ్రహం వలనే సార్థకం అవుతుంది. అనుగ్రహానికి భక్తే సాధనం కానీ యుక్తి కాదు. జ్ఞానేశ్వరి పారాయణ ఎప్పుడు మొదలుపెట్టినా దేవుకి ఏదో ఒక ఆటంకం వస్తుంటే దానిని బాబా చేతి మీదుగా తీసుకోదలచి అందులో ₹1 ఉంచి ఆయనకి ఇవ్వాలనుకున్నాడు. వెంటనే ఆయన కోరి అతని వద్ద ₹20 తీసుకున్నారే కానీ పారాయణ విషయమే ఎత్తలేదు. అప్పుడు అతడు మాన్కర్ అనే భక్తుడు వారి కృపను ఎలా పొందగలిగాడో చెప్పమని అతనిని అడిగాడు. తక్షణమే బాబా అతన్ని రప్పించి ₹20 దక్షిణ వసూలు చేశారు. దేవ్ మరలా మర్నాడు మాన్కర్ని ఆ విషయమే అడిగాడు. వెంటనే సాయి మరలా అతనిని పిలిపించి ₹25 అడిగి తీసుకొని కోపంతో, నీవు మసీదులోనే కూర్చో, నా గుడ్డ పీలికలు ఎందుకు దొంగలిస్తావు? తల నెరిసిన ఈ పద్ధతి పోలేదా? గొడ్డలితో నరుకుతా జాగ్రత్త అని కేకలేశారు. అతడికి ఏమీ అర్థం కాలేదు. నాటి మధ్యాహ్నం బాబా అతనితో ప్రేమగా, గుడ్డ పీలికల విషయం చెప్పి నిన్ను బాధ పెట్టానా? దొంగతనం చేస్తే ఒప్పుకోక తప్పదు, ఏం చేస్తాం, దైవమే సాక్షి అని మరలా ₹12 దక్షిణ తీసుకున్నారు. నీవు రోజు ఉదయం వాడాలో జ్ఞానేశ్వరి పారాయణ చెయ్యి, నీకు మంచి జరీ సాల్వా ఇవ్వదలిచాను, చింకి గుడ్డలు దొంగిలించడం ఎందుకు అన్నారు. ఈసారి దేవుకు పారాయణ చక్కగా సాగింది. అతడు భక్తితో సత్గ్రంథ పఠన ద్వారా సాయి అనుగ్రహాన్ని పొందాలి, కానీ వారిని వీరిని ఆశ్రయించకూడదని వారి భావం. సామాన్యుల బోధలు చింకి గుడ్డలు, సద్గురువిచ్చేది జరీ శాల్వా. దానిని పొందాలంటే దానిని ఇవ్వగల వారేనే అడగాలి. ఎవరి సంస్కారానికి తగిన ఉపదేశం వారికి ఇవ్వగలగడమే సద్గురువు యొక్క ప్రత్యేకత. లేకుంటే లెక్కకు మీరిన సత్గ్రంథాలే మానవులందరికీ మోక్షం ఇచ్చి ఉండేవి కదా. ఎంతటి వైద్య గ్రంథమైనా సమర్థుడైన వైద్యునితో సమానం కాదు కదా. బాబా ఒకరోజు నానాసాహెబ్ నిమోన్కర్తో, కాక నీవు రోజు భాగవతం చదవరాదా అన్నారు. చదవాలనే ఉన్నది, కానీ నాకు సంస్కృతం రాదు అన్నాడు నిమోన్కర్. పర్వాలేదు, ఈ మసీదు తల్లే నేర్పుతుంది, చదువు అన్నారు. అతడు అలాగే ప్రారంభించాడు. కొద్ది కాలానికి అతడికి ఆ గ్రంథం అర్థమై దీక్షిత్, జోగ్ మొదలైన పండితులకు కూడా జటిలమైన శ్లోకాలు వివరించగలిగేవాడు. తన పాండిత్యం గురించి అతనిలో అహంకారం తలెత్తిందో ఏమో. కొన్నాళ్ల తర్వాత అతన్ని ఇతరులకు చెప్పేందుకు మనమెవరం? దాని వలన మనలో అహం బలపడుతుంది అని వారించారు సాయి. ప్రతి వారు నిమోన్కర్ వలనే సత్గ్రంథాలు అర్థం కావడానికి సాయి వంటి సద్గురుని కృప పొందాలి. దాసగునుకు ఈశావాస్యోపనిషత్తు సరిగ్గా అర్థం కాలేదు. పండితులెవరూ అతనికి తృప్తిగా వివరించలేకపోయారు. బ్రహ్మజ్ఞానియే వివరించగలరని తలచి బాబాను కోరాడు. సాయి, ఇందులో కష్టం ఏముంది, తిరిగి వెళ్ళేటప్పుడు కాకా దీక్షిత్ ఇంటిలో పనిపిల్ల నీ సందేహం తీరుస్తుంది అన్నారు. సాయి పరాచికమాడారని అందరూ అనుకున్నారు.
కానీ దాసగును మాత్రం ఆయన మాట పూర్తిగా నమ్మి కాకా దీక్షిత్ ఇంటికి వెళ్ళాడు. మరో రోజే ఒక పాత చీర ధరించిన పనిపిల్ల గిన్నెలు తోముతూ అందమైన ఎర్రని చీర గురించి పాట పాడుతుంది. దాసగును జాలిపడి ఆమెకు ఒక మంచి చీర ఇప్పించాడు. మర్నాడు ఆమె ఆ కొత్త చీర ఇంట్లో దాచి పాత చీర కట్టుకొని వచ్చింది. అయినా ఆమె ముఖంలో సంతోషం అలాగే ఉన్నది. ఆ సన్నివేశంలో ఈశోపనిషత్తు దాసగునుకు ఇలా తోచింది. సుఖదుఖాలు మనోకల్పితాలు. సర్వము ఈశ్వరమయమని ప్రసాదమని గుర్తించేవాడు ఏ పరిస్థితిలోనైనా ఆనందిస్తాడు. బాబా తమను సేవించే వారికి సాధనలో తగిన సూచనలు ఇచ్చేవారు. సేవకుడు అబ్దుల్లా ఇలా చెప్పాడు. ఖురాను చదివేటప్పుడు కునికిపాట్లు పడవద్దని బాబా చెప్పారు. కొద్దిగా తిను, రుచులకు పోవద్దు, ఒక్క వంటకం చాలు, ఎక్కువ నిద్రపోవద్దు అన్నారు. నేను ఒక రాత్రి ప్రార్థన చేస్తూ అరచేతుల్లో ముఖముంచుకొని కునుకు తీశాను. అప్పుడు సాయి, చంద్రుడిని చూడ యత్నిస్తున్నావా ఏమి అన్నారు. నేను కొద్దిసేపటికి మళ్ళీ నిద్ర తూగి ఆయన మీద పడ్డాను. ఆయన ప్రేమతో నా పాదాలు తట్టి లేపారు. నేను మరో రోజు మధ్యాహ్నం దోసిట్లో నీళ్లు తీసుకున్నప్పుడు అందులో స్పష్టంగా చంద్రబింబం గోచరించి పులకించిపోయాను. ఆ దర్శనం ప్రసాదించబోతామని ఆయన ముందుగా చెప్పారు. ఒక్కొక్కసారి ఆయన నన్ను చెడ్డగా తిట్టేవాడు. నన్ను జోగును కొట్టారు కూడా. అది ఆశీర్వచనమే. ఆశ్రితుల భక్తి విశ్వాసాలను బాబా ఎన్నో రీతిలో పటిష్టం చేసేవారు. ఆయన అప్పుడప్పుడు భక్తులకు పంచడానికి దుకాణం నుండి మిఠాయి తెప్పించేవారు. ఆ వర్తకుడు 1916లో ఒకరోజు ప్లేగుతో మరణించాడు. శవం ఇంకా అక్కడే ఉన్నది. బాబా అప్పుడే మిఠాయి తెమ్మని నార్కేను పంపారు. ధైర్యం ఉంటే అలమారాలోని మిఠాయి తీసుకుపోమని ఆ వర్తకుని భార్య చెప్పింది. అతడు భయపడుతూనే మిఠాయి తీసుకెళ్లాడు. బాబా అదే ప్రసాదంగా పంచి నార్కేతో, అది తింటే చచ్చిపోతావని, ఊరు విడిస్తే బతుకుతావని అనుకుంటున్నావు. అలా ఎన్నటికీ జరగదు. ఎక్కడున్నా సమయం వచ్చినప్పుడు మృత్యువు కొడుతుంది అన్నారు. బాబా ఒక్కొక్కసారి కుష్ఠరోగుల చేత ఊది అందరికీ ఇప్పించేవారు. అయినా ఎవరికి ఏ ప్రమాదము జరగలేదు. శ్రీమతి మేనేజర్ ఇలా చెప్పింది. వెళ్ళిపోతున్న ఒక కుష్ఠరోగిని వెనక్కి పిలిచి అతని మూటలోని పాలకోవా నాకిచ్చారు. ఆయన చర్య ఎవరికీ అర్థం కాలేదు. కానీ సాయి నా అసహ్యం గుర్తించి నాకు నమ్రత, సహనము, సోదరభావము బోధిస్తున్నారని నాకు తెలుసు. ఆయన శక్తి ఆరోగ్య సూత్రాలకు అతీతమని గుర్తించాను. ఒకరోజు సీతాఫలాలు అమ్మే మనిషి ఫలాల విలువ ఎక్కువ చెప్పింది. సాయి చాలాసేపు బేరమాడి 10 అణాలకు 6 పండ్లు కొన్నారు. ఇంతలో మరొక ఆమె ఆ పండ్లే తెచ్చింది. ఆమెను 6 అణాలకు 10 పండ్లు ఇవ్వమన్నారు బాబా. ఆమె వెంటనే ఇచ్చింది. అప్పుడు సాయి చెరో రూపాయి ఇచ్చి, మొదట వచ్చిన పండ్లకు గిరాకీ ఎక్కువ కనుక 6 పండ్లకు 10 అణాలు, తర్వాత వచ్చిన పండ్లకు విలువ తగ్గుతుంది కనుక తక్కువ వెల నిర్ణయించాము. అయినా ఎవరి పుణ్యఫలం వారు పొందారు అన్నారు. పుణ్యసూత్రం ఎలా పనిచేస్తుందో కదా. సాయి అనుగ్రహం ఒక్కొక్కప్పుడు మాటలకు అందని అనుభూతిగా భక్తులకు లభించేది. నారాయణాశ్రం ఇలా చెప్పాడు. భక్తుల ఆత్మ వికాసానికి బాబా గారి ప్రత్యక్ష సాన్నిధ్యం అక్కర్లేదు. మసీదులోనే కాక గదిలో కూడా వారి ప్రభావం ఉండేది. అయితే బాబా ప్రసాదించేంత స్వీకరించగలవారు ఎవరు లేరు కాబోలు. ఆయన తర్వాత వారి స్థానానికి ఎవ్వరూ వారసులు కాలేదు. వారి స్పర్శ కొన్ని చిత్రమైన అనుభవాలు, శక్తులు ప్రసాదించేది. ఒక్కొక్కసారి భక్తుని తలను ఒక ప్రత్యేక రీతిన స్పృశించేవారు. లేక అపవిత్ర భావాలను అణిచివేస్తున్నట్టు భక్తుని శిరస్సుపై గట్టిగా నొక్కేవారు, లేక పదే పదే తట్టేవారు. అలా కాకుంటే భక్తుని శిరస్సు, వెన్ను చిత్రమైన రీతిన నిమిరేవారు. ఒక్కొక్క స్పర్శకు ఒక్కొక్క ప్రభావం ఉంటుంది. ఆయన అదృశ్యంగా కూడా భక్తునిలో అద్భుతమైన మార్పు తెచ్చేవారు. నాకు 1914లో షిరిడి వెళ్ళినప్పుడు ఆయన మౌనంగానే ఈ సృష్టి లేని భేదాలు అసత్యమని, అన్నిటికీ ఆధారమైనది ఒక్కటే సత్యమన్న అనుభవం ఇచ్చారు. కానీ నాకు తెలిసినంతలో ఆయన మాటలలో ఇలా ఎన్నడూ చెప్పలేదు. అదే దక్షిణామూర్తి తత్వమని ఆదిశంకర్లు కీర్తించారు. జనార్దన్ గల్వంకర్ ఇలా రాశాడు. సాయి 1917వ సంవత్సరంలో ఒకసారి తమ చేయి నా తల మీద ఉంచగానే నాకు చిత్రమైన అనుభూతి కలిగి పరిసరాలనే కాక నన్ను నేనే మరిచాను. ఆనాటి నుండి నాకు ఆధ్యాత్మికతపై శ్రద్ధ కలిగింది. అలానే ఒకరోజు కాపర్తేకు సాయి పదే పదే చిలిం అందించారు. అతడు పొగ పీల్చగానే అతడి సందేహాలన్నీ తీరి ఎంతో ఆనందం కలిగింది. చిలింలో సాయి పొగాకు మాత్రమే వేసుకున్నారు సుమా. బాబా సందేశం సమయానికి వచ్చిన సత్బృందాల ద్వారా కూడా భక్తులకు చేరేది. అంబేద్కర్ 7 సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎన్నిసార్లు షిరిడి వెళ్ళినా అవి తొలగలేదు. చివరికి బాబా సన్నిధిలో ప్రాణం విడిస్తే మరుజన్మైనా బాగుండవచ్చని తలిచి 1916లో షిరిడి చేరాడు. అతడు దీక్షిత్ వాడ వద్ద కూర్చొని ఆలోచిస్తుంటే సగనుమేరు నాయక్ అతనికి ఒక పుస్తకం ఇచ్చాడు. అది తెరవగానే వచ్చిన ఘట్టం ఇది.
అకల్కోట స్వామి భక్తుడొకడు కష్టాలు ఓర్వలేక ఒక బావిలో దూకాడు. స్వామి అతనిని రక్షించి కర్మ అనుభవించక తప్పదు, ఇప్పుడు తప్పుకుంటే మళ్ళీ పుట్టి అనుభవించాలి, దానికి ఆత్మహత్య పాపం తోడవుతుంది, అంతకంటే ఒకేసారి అనుభవించేస్తే మేలు అన్నారు. తర్వాత అంబేద్కర్ మసీదు చేరగానే నీవు అకల్కోట స్వామి చెప్పిన దాన్ని అనుసరించు అన్నారు బాబా. అలానే ఒకసారి పరమహంస లక్షణాలు సాయి చెప్పాలని తలిచాడు శ్యామ. అతనిని వెంటనే వెళ్ళి దీక్షిత్ చెబుతున్న పురాణం వినమన్నారు బాబా. అతడు వెళ్ళేసరికి భాగవతంలోని పరమహంస లక్షణాలు వివరిస్తున్నాడు దీక్షిత్. 1909 సంవత్సరంలో ఒకరోజు మసీదులో ఉన్న శ్యామారావు మనసులో ఒక ప్రశ్న వచ్చింది. బాబా అతని వెంటనే ఒక దేవాలయంలో ఒక భక్తురాలు చదువుతున్న పురాణం వినమన్నారు. అతడు వెళ్ళేసరికి ఆమె చదువుతున్న శ్లోకం అతనికి సమాధానం అయింది. ఇంతటితో అధ్యాయం 17 ముగిసినది. ఓం సాయిరామ్.